తిరుమల లడ్డూ వ్యవహారం కడకి ఎలా అయిపోయిందంటేనండి, సాక్ష్యాధారాలు లేని కేసులాగా తేలిపోయిందని చెప్పాలి. ఎందుకంటున్నానంటే, ముందేమో దాంట్లో అంటే ఆ నెయ్యిలో కల్తీ జరిగింది. గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు ఇలాంటియన్నీ కలిసినియి. దారుణం జరిగిపోయింది, అపచారం జరిగిపోయింది, మహాపచారం జరిగిపోయింది అని మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు తూచ్ అదేం లేదు. అయేం కలవలేదు గానీ కల్తీ జరిగింది. కెమికల్స్ కలిసినయి. బాత్రూమ్ క్లీన్ చేసుకునే ఆ కెమికల్స్ అది హార్పిక్ లాంటివి అని ఒకళ్ళో, కాదు యాసిడ్ కలిసిందని ఇంకోళ్ళో, అది కాదు డిటర్జెంట్ కలిసిందని ఇంకొకళ్ళో, ఒకటి కాదు రెండు కాదు రకరకాలుగా అయితే పోతుంది వ్యవహారం. దాని గురించి ఇప్పుడు కొంతమంది ఒక రకమైనటువంటి వర్గానికి సంబంధించిన మీడియా మాత్రం తెగ బాధపడిపోతుంది. మరి ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్ వెంకటకృష్ణ గారు అయితే కానీ ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. నిజంగా ఆయన బాధ చూసి అది మీకు చెప్దామన్న విషయం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి ఆయన మాట్లాడిన వీడియో పెడతాను. ఎంత బాధపడతానంటే, పాపం బీజేపీ అసలు చాలా మౌనంగా ఉంటుందండి ఈ విషయం మీద. ఏదైతే వాస్తవంగా ఏదైతే ఈ లడ్డు కల్తీ వ్యవహారం ఉందో అందరికన్నా ముందు ఛార్జ్ తీసుకోవాల్సింది బీజేపీయే. అలాంటి బీజేపీ పార్టీ అసలు ఈ లడ్డు వ్యవహారంలో సైలెంట్ అయిపోయింది. ఎందుకు ఈ మౌనం, అసలు ఎందుకని మౌనం వహించారు వాళ్ళు అని అంటే కనుక దా విషయం మీద వీళ్ళు బాధపడతారు. ఎందుకు మౌనం అంటే, మనం వేసిన అభాండం ఏదైతే ఉందో అది అబద్ధమని తేలిపోయింది కాబట్టి ఏదైతే కల్తీ ఉందో తిరుమల లడ్డు కల్తీ ఏదైతే ఉందో తిరిగి మన మీదకి వచ్చేటట్టు ఉంది అనేటట్టుగా కొంతమంది సైలెంట్ అయిపోయారు. ఒక బీజేపీ అయినా సైలెంట్ అయింది. బీజేపీతో పాటు జనసేనలో కూడా మొన్నటిదాకా ఎవరో ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు కూడా ఎవరో మాట్లాడలా. అటు బీజేపీ మాట్లాడలా, అటు ఎవరైతే వీళ్ళు మాట్లాడాలా, అలాగే హిందూ సంఘాలు మరి ముఖ్యంగా ఏదైతే అప్పుడు పంది కొవ్వు గొడ్డు కొవ్వు కలిసిందని ఏంటి వాయించుకుంటూ వచ్చారో వాళ్ళు సైతం, హిందూ సంఘాలు సైతం వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకని? గొడ్డు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, చేప కొవ్వు లేదు, ఏ కొవ్వు లేదా, ఇది కావాలని రాజకీయం చేశారంతే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎరకాటలో పెట్టడానికి రాజకీయం చేశారు. దీంట్లో ఏమీ లేదు, ఇది రాజకీయంగా వాడుకున్నారు అని వాళ్ళందరూ తెలిసిపోయింది. అంతేకాదు నిన్న చూసినట్టయితే కనుక 1 or 2 days బ్యాక్ ఏంటంటే విహెచ్పికి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని ఇంకా రాజకీయం చేయొద్దు, విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ సంఘానికి చెందినటువంటి వాళ్ళు దీన్ని ఇంకా రాజకీయం చేయొద్దు, ఇంకా అది ఉందని దీని గురించి మాట్లాడొద్దు, లడ్డు వ్యవహారం గురించి అని అయితే వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది దీంట్లో ఏమీ లేదు, ఇదంతా దుష్ప్రచారమే అని. కానీ ఇలాంటి ఇంకా కొంతమంది దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. ఎవరంటే కనుక ఇదిగో ఒక రకమైనటువంటి ఎల్లో మీడియా అని అనుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారంటే వెంకటకృష్ణ గారు ఏం మాట్లాడతారు నేను చెప్తాను, వీడియో పెడతాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. వాస్తవం ఏంటో ప్రజలు తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయాలి. కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరుపతి లడ్డూ విషయంలో ఎందుకో ఆశించినంత చొరవ చూపించడం లేదు అని ప్రజల్లో బలమైన చర్చ ఉంది. రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళకుండే స్థానిక ఒత్తిళ్లు లేదా నిజమైన భక్తి దేవుడి మీద వెంకటేశ్వర స్వామి విషయంలో, అందువల్ల మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎందుకో అంత స్ట్రాంగ్ గా లేదు అని జనం అనుకుంటున్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలి అని అంటే బీజేపీ శ్రేణులు చాలా యాక్టివేట్ అవ్వాలి అని చంద్రబాబు నాయుడు బీజేపీ అధ్యక్షుడికి సూచించారు. ఒకవైపు జనసేన చాలా కీలకంగా వ్యవహరిస్తోంది, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అదే విషయంలో పోరాడుతోంది. ఏకంగా చంద్రబాబు నాయుడిని అవతల వైసీపీ దోషిని చేసి నిలబెట్టే ప్రయత్నం, బూతులు తిట్టడం ఇదంతా చూస్తున్నాం. ఇక ఎటుతిరిగి బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులకి జగన్ కోకి బీజేపీని ఒక మాట అన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే ఆలోచించాల్సిన అంశమే. చూశారు కదా ఏం మాట్లాడారో వెంకటకృష్ణ గారు. ఏంటంటే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు బీజేపీ, అసలు బీజేపీ ఎందుకు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అంటే కనుక సీరియస్గా తీసుకోవడానికి తెలియాలి కదండి. అర్థమైందండి? సీరియస్గా తీసుకోవడానికి అసలు దీంట్లో అసలు నిజం ఉంటే కదా. ఇదంతా దుష్ప్రచారమే. ఏదో జగన్ గారిని ఎరకాటం పెట్టాలని ఒక రకమైనటువంటి ప్లానింగే కానీ అంతకు మించి దీంట్లో వాస్తవాలు లేవు అనేది
వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, అలాగే కోర్టు కావచ్చు. కోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు మీరు ఇలాగా అసలు వాస్తవం ఏంటో తెలియకుండా, నిజ నిర్ధారణ కాకుండా మీరు ఎలా చెప్తారు, దీని విషయంలో మాట్లాడద్దు అని కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. తర్వాత మేము సిట్ వేస్తామని చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు. ఆ సిట్ కాదబ్బాయి, మీరు వేసుకున్న సిట్టు వాళ్ళకి నచ్చదంట, వద్దన్నారు, కాబట్టి మేము వేస్తాం సిట్ అని చెప్పేసి గౌరవ అత్యున్నత న్యాయస్థానాలే కలగజేసుకుని ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నుంచి సిట్ వేయడం జరిగింది. వాళ్ళు యాతావాత తేల్చింది ఏంటంటే కనుక దీంట్లో గొడ్డుకోవు లేదు, పందికోవు లేదు, అలాగే చేపకోవు లేదు, ఏమీ లేవు దీంట్లో అనేది తేల్చడం జరిగింది. కెమికల్స్ కలిసినవి అని అంటున్నారు. ఆ కెమికల్స్ కలిసినవి అని కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో లేదు. కెమికల్స్ కొన్నారు అని ఉంది. ఆ కెమికల్స్ కొన్న కెమికల్స్ నెయ్యిలో కలపడానికా లేకపోతే క్లీనింగ్ పర్పస్గా దేనికి అనేది తెలియదు. కాబట్టి ఈ రకంగా ఉంటే కనుక అసలు కలిసిందో లేదో తెలియదు. ఇన్ని అబాండాల మీద వాస్తవం అయితే కనుక పటాపంచలు అవుతుంది కొద్ది గొప్ప, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టే ఇంకా బీజేపీ వాళ్ళు సైలెంట్ అయిపోయినా సరే నిజంగా మీరు నమ్మరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చే వరకు మీరు ఎందుకు మాట్లాడలేదు అని సీరియస్ అయ్యే వరకు జనసేనలో ఎక్కడ కూడా లడ్డూ గురించి పెద్దగా టాపిక్ అయితే లేదు. మొన్న రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకని మీరు మాట్లాడరు, ఇటువంటి విషయాల్లో మాట్లాడాలి కదా, నేను మాట్లాడుతున్నాను కదా అని ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన అన్న తర్వాత వీళ్ళు కూడా కొన్ని బ్యానర్లు ఇచ్చుకుని వీళ్ళు కూడా కొద్దిగా గొప్ప మాట్లాడటం మొదలుపెట్టారు. అంతకు ముందు మాట్లాడిన దాఖలాలు అయితే కనుక చాలా తక్కువ నన్ను అడిగితే కనుక. కాబట్టి అంటే తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు కూడా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. ప్రజలకు కూడా, జనాలు కూడా తెలుసుకున్నారు, ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇదంతా రాజకీయంగా జగన్ గారిని దెబ్బ కొట్టడానికి వేసినటువంటి ఒక ఎత్తుగడరా, అంతకుమించి ఏమీ లేదు అని ప్రజలు అర్థమైంది. కాబట్టే ఇదిగో ఇప్పుడు దాంతోపాటు ఎప్పుడైతే సిబిఐ నివేదిక వచ్చిందో దాంతో మొత్తం పటాపంచలు అయిపోయింది అనేది కనుక చెప్తున్నారు. కాబట్టి ఎందుకీ మౌనం అని వెంకటకృష్ణ గారు అనుకున్నా, ఎందుకీ మౌనం అని వేరే వాళ్ళు అనుకున్నా సరే మౌనం వహించక తప్పదు. ఎందుకంటే కనుక దాంట్లో వాస్తవం లేదు, అదంతా దుష్ప్రచారం, పచ్చి అబద్ధం అని ప్రజలు మాత్రం ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.